బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడలో హై టెన్షన్ నెలకొంది. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేరణి నాని హౌస్ అరెస్ట్ అయ్యారు. గుడివాడకు పేరణి నాని వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గుడివాడకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారిక రాము దంపతులను గుడివాడ 1 టౌన్ పిఎస్ కు తరలించారు. వైసీపీ మీటింగ్ లో పాల్గొనేందుకు గుడివాడకు వచ్చిన దంపతులను నాగవరపాడు సెంటర్లో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దాంతో సుమారు గంటకు పైగా కారులోనే ఉప్పాల హారిక దంపతులు ఉండిపోయారు. ఎంత ఘోరంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ సైకో పరిపాలనలో ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా బతకాల్సినటువంటి ప్రజలు ఇవాళ పోలీస్ అంటే ధైర్యంగా బతకాల్సిన వాళ్ళు పోలీసుని చూస్తే అరే మనకేం కాదు, మనని కాపాడుతారు, సైకో గాళ్ళు వచ్చినా దొంగలు వచ్చినా గోండాలు వచ్చినా మనని కాపాడుతారనేటువంటి ధైర్యం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ చంపేయటానికి వాళ్ళే ఈ పచ్చ మూకలకి కిరాతక మూకలకి సైకోగాళ్ళకి వాళ్లే రక్షణగా ఉండి హత్యాయత్నం చేయటానికి సహకరించే పరిస్థితులు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇంకా ఒకటి ఇంత దిగజారినటువంటి ఈ వ్యవస్థని, ఈ సైకో పరిపాలనని, ఈ రకంగా ఆడవాళ్ళ మీద దాడి చేయటం అనేది మరి సైకో పరిపాలన కాక ఏంటిది? మహిళా జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఒక బీసీ కులానికి చెందినటువంటి జిల్లా పరిషత్ చైర్పర్సన్ని హత్యాయత్నం చేయటం, చంపాలని ప్రయత్నం చేయటం, అవమానించటం, ఇది హేయమైన చర్యగా ఖండిస్తూ తక్షణమే ఉప్పాల హారిక గారిని ఎవరెవరైతే దాడి చేసి కారు మొత్తం ధ్వంసం చేసి ఆవిడని హత్య చేయడానికి ప్రయత్నం చేశారో వారందరినీ కఠినంగా పోలీసు చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తాను. రప్ప అనొద్దు అని చెప్పని కేకలేశాను. మా వాళ్ళని సినిమా డైలాగులు మనం మాట్లాడద్దు, మనం ప్రజల మనసులు చూరగొనాలి, ప్రజల్లో మీకు మంచి చేస్తాం, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాం, మరలా గత 5 ఏళ్లలో ఎంత మంచి చేశామో అంతకన్నా మిన్నగా చేస్తామని ప్రజల మనసులు గెలవాలి అని చెప్పి తప్పితే ఎవడి మీదో వాళ్ళకలాగా మాకు అధికారం ఏముండి మేము ఎర్ర బుక్కు రాసుకుంటున్నాం, ఆడిని అండర్వేర్ మీద నడిపిస్తాను, ఈయన్ని చెడ్డీ మీద నడిపిస్తాను, ఆడి సంగతి చూస్తాను, ఈయన్ని జైల్లో వేస్తాను, ఇట్లాంటి తప్పుడు ఆలోచనలతో కాకుండా, సైకో ఆలోచనలతో కాకుండా ఇట్లాంటి రప్పాలన్నీ కూడా కట్టి పెట్టండి. తప్పుడు మాటలు మాని ప్రజలమ్మకి మంచి చేస్తాకి ఏమేం చేయాలో, ప్రజలకి నమ్మకం కలిగించుకుంటాకి మన మీద ఏం చేయాలో అవి చేద్దామని చెప్పి మా వాళ్ళని కేకలేశాను. కానీ నా వీడియోలు చూసుకోండి, నేను ఎవరిని నరుకుతాను, నరికేయండి అని ఎక్కడ చెప్పాను చూసుకోండి మీరు. 4 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇవాళ దాన్ని గవర్నమెంట్ కావాలని వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే ఛానల్స్లో దాన్ని డ్రైవ్ చేసి దాన్ని ఇవాళ కేసులు కట్టించే ప్రయత్నం నా మీద. బోడే ప్రసాద్ గారిని ఆయన నియోజకవర్గానికి జాగ్రత్తగా నిజాయితీతో కూడినటువంటి నికార్సైన ధర్మబద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి సేవ అందించి తర్వాత నా మానసిక స్థితి ఏంటో తర్వాత మాట్లాడుకోవచ్చు. నా మానసిక స్థితి ఏంటో అంటే వీళ్ళ నాయకుడు ఎర్ర పుస్తకం కడ్రాయిల మీద నడిపిస్తాను, ఉచ్చపోయిస్తాను అంటే వాళ్ళ మానసిక స్థితి బాగున్నట్టు. అరే రప్ప అనబాకండ్రా, ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే
పోలీసులను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని హింసిస్తే, మిమ్మల్ని దాడులు చేస్తే, మీ ఆస్తులు ధ్వంసం చేస్తే దేవుడు మీకంటూ సమయం ఇస్తాడు. అది అప్పుడు అరవకుండా చేసుకోవాలి తప్పితే అయితే చట్టపరంగానా న్యాయపరంగానా అప్పుడు ఇవాళ చాలామంది మీద 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అని చెప్పని కంప్లైంట్లు ఇస్తే కేసులు కట్టలేదా? అట్లాగే మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ 2024 నుంచి 29 దాకా ఈ టీడీపీ సైకోలు ఎవరెవరి మీద దాడులు చేశారో, ఎవరెవరి మీద అన్యాయాలు చేశారో, ఎవరి ఇళ్ళు ధ్వంసం చేశారో, ఎవరి మీద భౌతిక దాడులు చేశారో అటన్నిటి మీద కేసులు కట్టి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. దానికి అల్లవ ఎందుకు, రప్ప ఎందుకు అని చెప్పాను. తప్ప అని అడుగుతున్నాను. నేను ఎక్కడ చెప్పాను చెప్పండి? నరికేయమని చెప్పాను. నేను చెప్పింది ఏంటి? అరే నేను ఇది చేస్తాను అది చేస్తానని ఎవడన్నా అరుస్తారా? మేము వచ్చాక అది చేస్తాం, అది తప్పు. ప్రజలు అది కోరుకోరు, ప్రజలు అది హర్షించరు. నీకు ఏం అన్యాయం జరిగిందో, నీ మీద ఎవడు దాడి చేశాడో, నీ మీద దాడి చేసినా, నిన్ను భౌతికంగా దాడి చేసినా పోలీస్ కేసులు కడతలేదు. నీ ఆస్తి ధ్వంసం చేస్తే, జేసీబీ తెచ్చుకొచ్చి అన్యాయంగా కిరాతకంగా నీ ఇల్లు పడేస్తే పోలీసులు స్పందించట్లేదు, కేసులు కడతలేదు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఫేస్బుక్లో అవమానకరంగా పచ్చిగా అసభ్యంగా మాట్లాడితే పోలీసు స్టేషన్కి వెళ్తే మేమేం కట్టలేమండి కేసులని నవ్వుతా చెప్తుంటే పోలీసుల పరిస్థితి. ఇవన్నీ మనం వచ్చిన తర్వాత మనం చేసుకోవాలి తప్పితే, మనం చట్టాన్ని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా శిక్షించాల్సింది తప్పితే ఇప్పటి నుంచే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం వల్ల డబ్బాలు కొట్టుకోవటం అవుతుంది. ప్రజలకు ఏం కావాలో, ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారో వాటి కోసం దృష్టి పెట్టండి అని చెప్పి మమ్మల్ని కేకలేశాను. ఆ క్రమంలో జడ్పీ చైర్పర్సన్ హారికపై అసభ్య పదజాలంతో ఓ ఆకతాయి దుర్భాషలాడాడు. వెంటనే హారిక భర్త రాము ఆగ్రహంతో కారులో నుండి దిగే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు బందోబస్తు నడుమ స్టేషన్కు తరలించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జడ్పీ చైర్పర్సన్ హారిక కన్నీటి పర్యంతం